మీ నెక్స్ట్ మంత్ ఇన్‌కమ్ టార్గెట్‌ని ఎలా రీచ్ అవ్వాలి? ఈ ప్రశ్న రాగానే మీ మైండ్‌లోకి ఫస్ట్ వచ్చేది ఏంటి? కొత్తగా ఇంకో బిజినెస్ ప్లాన్ చేయాలా? ఇంకో కొత్త ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి లెక్కలు వేయాలా? లేక ఇంకో 2 గంటలు ఓవర్ టైమ్ డ్యూటీ చేయాలా? కానీ మీ ఆదాయం పెరగడానికి అసలు సీక్రెట్స్ ఇవి కావు. 5,000 సంవత్సరాల క్రితం ఒక పురాతన వేద ఆచారం అని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఈ రోజుల్లో చాలా మంది ప్రొఫెషనల్స్, ఉద్యోగులు ఎంత కష్టపడినా, పగలు రాత్రి పనిచేసినా కూడా ఒక స్కారిటీ లూప్‌లో ఇరుక్కుపోయారు. అంటే ఎప్పుడూ చేతిలో డబ్బులు లేవు, అప్పులు తీరట్లేదు అనే ఒక భయం చేసినా ఈ సమస్య తీరట్లేదు. ఎందుకంటే సమస్య మీ కష్టంలో లేదు. మీ మైండ్ సెట్‌లో ఉంది. ఈరోజు మనం మన పురాతన ఆధ్యాత్మిక పద్ధతులను మోడర్న్ ఫైనాన్షియల్ సక్సెస్‌కి మధ్య ఉన్న గ్యాప్‌ని సైంటిఫిక్‌గా ఎలా పూడ్చాలో డిస్కస్ చేద్దాం. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. మన ఛానెల్‌లో మనం ఎప్పుడు కేవలం పైపైన విషయాలు కాకుండా ప్రతిదాన్ని డీటెయిల్డ్‌గా విశ్లేషిస్తాం కదా! ఈ రోజు కూడా ఒక అద్భుతమైన టాపిక్‌తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పురాతన వేద శాస్త్రాలను ఆధునిక కెరీర్ ప్లాన్‌తో ఎలా అనుసంధానం చేయాలి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో పాతుకుపోయిన నాకు రాదు, నేను సంపాదించలేను అనే దరిద్రపు ఆలోచనలను సమూలంగా ఎలా తీసేయాలి? దాని స్థానంలో ప్రతి నెల మన ఆదాయం పెరిగేలా, మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసే ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపుకోవాలో ఈ వీడియోలో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండింటిని కలిపి విశ్లేషిద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాయింట్ 1, వేద మంత్రాలకు మరియు సంపదకు మధ్య ఉన్న న్యూరల్ కనెక్షన్. ఫ్రెండ్స్, మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం మంత్రాలు. మంత్రాలు చదవడం వల్ల డబ్బులు ఎలా వస్తాయి? ఇది గుడ్డి నమ్మకం కాదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ దీని వెనుక ఒక పక్క న్యూరో సైన్స్ ఉంది. పురాతన సంస్కృత మంత్రాలను ఒక నిర్దిష్టమైన లయలో ఉచ్చరించినప్పుడు ఆ శబ్ద తరంగాలు నేరుగా మన మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగాన్ని ఉత్తేజపరుస్తాయి. అసలు ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఏంటి? మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, లాజికల్ గా ఆలోచించడానికి, భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడానికి మెదడులో ఉపయోగపడే భాగం ఇది. ఎప్పుడైతే మీరు రోజు ఉదయాన్నే ఒక క్రమశిక్షణతో ఈ మంత్ర పఠనం చేస్తారో మీ మెదడులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల మీ ఫోకస్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ నిర్ణయాలు అంటే డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు, మన కెరీర్‌లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయాల్లో ఎటువంటి కన్‌ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్‌గా, పర్ఫెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అంటే ఈ మంత్రాలు డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి డబ్బులు వేయవు. కానీ డబ్బు సంపాదించే అద్భుతమైన బుద్ధిని, ఏకాగ్రతని మీ మెదడుకు పాయింట్ 2, బయో ఫీడ్‌బ్యాక్ మెకానిజం మరియు పానిక్ స్పెండింగ్ ని ఆపడం. ఇక రెండో మరియు అతి ముఖ్యమైన పాయింట్, మనం ఆర్థికంగా ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం మనలో ఉండే భయం మరియు ఆందోళన. ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి, రేపు ఏమవుతుందో అనే భయం. మనం ఎప్పుడైతే ఇలాంటి టెన్షన్ లో ఉంటామో మన శరీరంలో కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ పెరిగినప్పుడు మనుషులు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. టెన్షన్ లో ఉన్నప్పుడు మనకు అవసరం లేని వస్తువులు కొనడం, ఆఫర్స్ కనిపిస్తే పనికిరానివన్నీ కొనేయడం చేస్తాం. దీన్నే సైకాలజీలో పానిక్ బేస్డ్ స్పెండింగ్ అంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇక్కడే మన పురాతన ఆధ్యాత్మిక పద్ధతులు పనిచేస్తాయి. మీరు ఉదయాన్నే ప్రశాంతంగా కూర్చొని చాంటింగ్ లేదా మెడిటేషన్ చేసినప్పుడు మీ బాడీలో ఒక బయో ఫీడ్‌బ్యాక్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. సో ఇది వెంటనే మీ శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గిన వెంటనే మీ మైండ్ ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడైతే మైండ్ పీస్‌ఫుల్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా ఈ పానిక్ స్పెండింగ్ ఆగిపోతుంది. డబ్బు వృధా కావడం ఆగిపోయి సేవింగ్స్ వైపు మీ దృష్టి మళ్ళుతుంది. ఇక మూడవ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆధునిక సైన్స్ చెప్తున్న న్యూరో ప్లాస్టిసిటీ. మన మెదడుకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు లేదా ఒకే పనిని పదే పదే చేసినప్పుడు మన మెదడు తన రూపాన్ని, లోపల ఉన్న నరాల కనెక్షన్స్ ని కొత్తగా మార్చుకుంటుంది. దీన్నే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు. మీరు గమనిస్తే మన హిందూ ధర్మంలో గాని, ప్రాచీన పద్ధతుల్లో గాని ఏదైనా దీక్ష చేస్తే 40 రోజులు అంటే ఒక మండలం పాటు చేయమని చెప్తారు కదా! ఎందుకు 40 రోజులే? దీని వెనుక ఉన్న మోడర్న్ సైంటిఫిక్ ట్రిక్స్ ఇదే. మీరు కరెక్ట్‌గా ఒక 40 రోజు అంటే 40 డేస్ ఉదయాన్నే లేవడం, మీ లక్ష్యాల గురించి ధ్యానం చేయడం, ఈ అబండెన్స్ రిచువల్స్‌ని ఫాలో అవ్వడం చేస్తే మీ సబ్‌కాన్షియస్ మైండ్ కంప్లీట్‌గా రివైర్ అయిపోతుంది. అప్పటి వరకు మీ మైండ్‌లో ఉన్న నాకు డబ్బులు రావు, నా పరిస్థితి ఇంతే అనే నెగెటివ్ ఆలోచనలు తుడిచిపెట్టుకుపోయి నేను ఖచ్చితంగా సాధించగలను,
నా సంపద నేను సృష్టించుకోగలను అనే ఒక పాజిటివ్ అండ్ పవర్ఫుల్ మైండ్ సెట్ స్థిరపడిపోతుంది. ఇదే ట్రెడిషనల్ 40 డేస్ అబండెన్స్ సైకిల్ కి ఉన్న అసలైన పవర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సంపద అనేది కేవలం మనం చేసే ఫిజికల్ హార్డ్ వర్క్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం, మన ఆధ్యాత్మిక బలం కూడా చాలా ముఖ్యం. ఈ పురాతన వేద శాస్త్ర జ్ఞానాన్ని మీ ఆధునిక కెరీర్ ప్లానింగ్ కి జోడించి చూడండి. ఖచ్చితంగా మీ కెరీర్ లో, మీ నెలవారీ ఆదాయంలో ఒక స్థిరమైన అద్భుతమైన వృద్ధిని మీరు చూస్తే. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? సైన్స్ ని, స్పిరిచువాలిటీని కలుపుతూ మనం చేసుకున్న ఈ డీటెయిల్డ్ డిస్కషన్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు కూడా డౌట్ వచ్చింది. సో నేను రీసెర్చ్ చేశాను. సో నేను నేర్చుకున్నది మీతో షేర్ చేయాలని ఈ వీడియో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.